ఐపీఎల్ సీజన్లో యువత సెల్ ఫోన్ల ద్వారా ఆన్లైన్లో బెట్టింగ్ ద్వారా ఈజీగా డబ్బులు సంపాదించేందుకు అడ్డదారులు తొక్కుతున్నారని, ఇది కేవలం ఎండమావేనని గ్రహించాలని నంద్యాల 2వ పట్టణ సీఐ ఇస్మాయిల్ తెలిపారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలపై నిఘా ఉంచాలని కోరారు. అలాగే పరీక్షల ఫలితాలంటే భయపడుతూ విద్యార్థులు తమ విలువైన జీవితాలకు ఫుల్ స్టాప్ పెడుతున్నారని, ఇది సరైన నిర్ణయం కాదని, పాస్ ఫెయిల్ అన్నది సహజమని, మరో అవకాశం ఉందని తల్లిదండ్రులు తమ పిల్లలకు ధైర్యం చెప్పాలని సూచించారు. ఇప్పుడు మనకి సీజన్ ఐపీఎల్ సీజన్ జరుగుతుంది, క్రికెట్ సంబంధించిన ఐపీఎల్ జరుగుతుంది. సో మనకు వచ్చే కంప్లైంట్స్ చాలా మంది ఏంటంటే మనకు బెట్టింగ్ జరుగుతుంది అని చెప్పి మనకు కంప్లైంట్స్ వస్తున్నాయి. చాలా మంది యూత్ దీనికి అడిక్ట్ అవుతున్నారు, లేకుంటే ఏదో ఆశ పెట్టుకొని ఎండమావులు ఇలాంటిది గేమ్ బెట్టింగ్ అనేది ఇది ఎప్పుడు మనం బెట్టింగ్ లో సంపాదించుకుంటాము అనుకోవడం మీ భ్రమ మాత్రమే. దయచేసి బెట్టింగ్ జోలికి పోవద్దు. అయితే మనకు సెల్ ఫోన్ అనేది మనము ఏదైనా విజ్ఞానమో లేకుంటే మన కమ్యూనికేషన్ పర్పస్ వాడుకోవాలి, కానీ దాన్ని మనం బెట్టింగ్ వాడుకుంటున్నాము. దయచేసి అంటే మన సెల్ ఫోన్ లో మనం ఇండివిజువల్ గా బెట్టింగ్ ఆడుతున్నా అంటే మనం పోలీస్ పట్టుకోవడం కొద్దిగా కష్టం అవుతుంది. కాబట్టి తర్వాత పిల్లలు కూడా ఏం చేస్తున్నారు అని చెప్పి పేరెంట్స్ వాళ్ళ సెల్ ఫోన్ మీద నిఘా లేకుంటే వాళ్ళు చేసే యాక్టివిటీస్ మీద నిఘా పెట్టుకోవాలని చెప్పి కోరుతున్నాము. చాలా మంది స్టూడెంట్స్ ఈ క్రికెట్ బెట్టింగ్ సంబంధించి అడిక్ట్ అవుతున్నారు అని చెప్పి మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. అయితే ఎవరు ముందుకు రావట్లేదు. పేరెంట్స్ కూడా ముందుకు రావాలా, వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారని చెప్పి మనం అబ్జర్వేషన్ పెట్టుకోవాలా. తర్వాత యూత్ కూడా చాలా మంది ఏంటంటే ఏదో వస్తుంది మనము ఈజీగా మనీ సంపాదించుకోవచ్చు అని చెప్పి అనుకుంటారు, కానీ అది ఎప్పటికీ కూడా సంభవం కాదు. బెట్టింగ్ లో సంపాదించుకోవడం అనేది మనకి ఇది కాదు. దానివల్ల మీరు ఫైనాన్షియల్ గా ట్రబుల్స్ పడతారు, మీ మెంటల్ హెల్త్ ఇది అవుతుంది, మీ వర్క్ పనిచేసే కెపాసిటీ తగ్గుతుంది. కాబట్టి దయచేసి బెట్టింగ్ జోలికి పోవద్దు. అంటే ఇంతకుముందు ఈ కమ్యూనికేషన్ సిస్టమ్ లేనప్పుడు, ఈ ఐటీ లేనప్పుడు, సెల్ ఫోన్ లేనప్పుడు అంత ఉండేది కాదు. మనకు సెల్ ఫోన్ వచ్చిన తర్వాత చాలా మంది అంటే ఆన్లైన్ లో ఆడుకుంటున్నారు. దీనివల్ల ఏంటంటే చాలా ఫ్యామిలీస్ కొలాప్స్ అవుతున్నాయి. దయచేసి ఈ బెట్టింగ్ జోలికి పోకూడదు అని చెప్పి మేము కోరుచున్నాము. నిఘా పెట్టినాము, పోలీసు వారి నిఘా ఉంది, కానీ మనకు వీళ్ళు దొరకకుండా మరి ఈ సెల్ ఫోన్ ఇండివిజువల్ కాబట్టి మనకు పోలీసు వారికి కూడా కొంచెం దొరకడం కొంచెం కష్టంగా ఉంది. అయినా కానీ పోలీసు వాళ్ళు ఇన్ఫర్మేషన్ సిస్టమ్ పెట్టుకొని రైడ్స్ చేస్తున్నాము. ఇంకొక చిన్న మనవి ఏంటంటే ఈ ఇంటర్మీడియట్ రిజల్ట్ వచ్చింది, తర్వాత 10th క్లాస్ రిజల్ట్ కూడా రాబోతుంది. మనం ఖచ్చితంగా అంటే పాస్ ఫెయిల్ అనేది దాన్ని చేయొద్దు. లైఫ్ లో పాస్ ఫెయిల్ అనేది అది సహజం. అది ఏదో మీరు ఊహించుకొని ఫెయిల్ అవుతున్న ఉద్దేశంతో ఈ మధ్య 2 స్టూడెంట్స్ మన జిల్లాలో చనిపోవడం జరిగింది. అది పేరెంట్స్ కూడా వాళ్ళకు పిల్లలు ఏ విధంగా ఉన్నారు, ఎగ్జామ్ వాళ్ళ యాటిట్యూడ్ ఏ విధంగా ఉంది, వాళ్ళని అబ్జర్వ్ చేయాలా, వాళ్ళకి ధైర్యం చెప్పాలా, మన గైడెన్స్ చేయాలని చెప్పి మేము కోరుచున్నాము. 2 పిల్లలు మరి మంచి భవిష్యత్తు ఉన్న 2 స్టూడెంట్స్ మన జిల్లాలో చనిపోయారు. ఎగ్జామ్ లో ఫెయిల్ అవుతామని భయంతో చనిపోయారు. కాబట్టి సో పేరెంట్స్ వాళ్ళని చేయాలి, ధైర్యం చెప్పాలి. సో మనం ఒకవేళ ఫెయిల్ అయినా మన ఐదేళ్ళ మీద మళ్ళీ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ ఉన్నాయి, ఇన్స్టాంట్ ఎగ్జామ్స్ ఉన్నాయి అవుతుంది. కాబట్టి దయచేసి మేము అప్పీల్ చేసేది ఏమంటే విద్యార్థులకి 10th క్లాస్ కానీ ఇంటర్మీడియట్ కానీ అందరు పాస్ అవుతారు. ఒకవేళ దురదృష్ట బ్యాడ్ లక్ ఫెయిల్ అయినారంటే మరి మళ్ళీ ఛాన్స్ ఉంది, అవకాశం ఉంది. జీవితం మానవ జన్మ అనేది చాలా ముఖ్యమైనది. కాబట్టి దయచేసి మీరు ఎక్స్ట్రీమ్ స్టెప్ తీసుకోవద్దు అని చెప్పి మేము పోలీస్ వారిని కోరుతున్నాం.